ప్రసాద్ గారు మీరా? గమనించలేదండి, వర్క్ చేసుకుంటున్నాను. ఏదో టీటీలు ఆడక గాలి గంట వేగంగా గాసిప్ వెళ్తుందంటే ఏంటో అనుకున్నాను. ఈడితో మాటలేంటి సార్? ముందా రావు గారు మీరు ఆఫీస్లో ముందు కొట్టేస్తున్నారండి. మీరు ఉండండి సార్. యారా పితూరీలు చెప్తావా? పితూరీలు పితూరీలు చెప్తావా? పితూరీలు చెప్తావా? పితూరీలు చెప్తావా? నేను అమాయకుండండి. చా నోర్మై, గ్యాస్ కంపెనీ దగ్గర నోటిదోల ప్రసాద్ గారు లాగా. సార్ మధ్యలో నన్ను ఎందుకు లాగుతారండి? ఊరుకోండి సార్, మీరేదో పతివతలా మాట్లాడతారు. సార్ బయలుదేరుతాను. ఎక్కడికిరా? కూర్చో. అయినా మా అమ్మేది చెప్తే నీకేమొస్తుందిరా? ఏమొస్తుందిరా? ఏమొస్తుందిరా మా అమ్మేది చెప్తే నీకు? సత్య గారు, ఎంప్లాయీస్ మధ్యలో విషయాలు మేనేజ్మెంట్ చెప్తే ఏమొస్తుందండి? మీకు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తా అన్నారా? పల్లెటూరు నుంచి వచ్చాను సార్. ఇక్కడ పరిస్థితులకు వెళ్ళలేకపోయాను. నా టాలెంట్కి ఎవరూ జాబ్ ఇవ్వలేదు. వర్క్ రాదు కాబట్టి మేనేజ్మెంట్తో క్లోజ్గా ఉన్నాను సార్. సత్య గారు, ఇక్కడ అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మీకు వర్క్ రాకపోతే నలుగురికడికి నేర్చుకోవాలి, కానీ నలుగురి మీద పితూరులు చెప్పడం ఏంటి సార్? సారీ సార్. రావు గారు, ఇంకా మందు ఉందా? ఆఫీస్లోనే సిట్టింగ్ చేసేద్దాం. ఉంది, తీయమంటారా? తీయండి తీయండి చెప్తాను. రావు గారు, ఇది బ్యాగా బార్ అండి. వైన్ షాప్లో కూడా ఇన్ని వెరైటీలు ఉండవు కదా. రావు గారు, శాలరీ రాలేదు కదా, ఇవన్నీ కొంటానికి డబ్బులు ఎక్కడవి? మన స్టోర్ రూమ్లో 2 CPUలు ఉన్నాయి, అమ్మేశా. జైత్రికి చెప్తావా? చెప్పుకో, చెప్పే. ఇవి చూడ్డానికి కూల్ డ్రింక్స్ లా ఉంటాయి. థమ్స్అప్ లో మ్యాన్సన్ హౌస్, స్ప్రైట్ లో స్ప్రింగ్ ఆఫ్ కలిపేశా. మొత్తాన్ని మంచి పని చేయారండి. పోయింది పోయింది పోయింది. Cheers. రావు గారు, రమ్మకు బదులు రక్తం తాగాలనుందండి. నాకైతే ఆ కార్తిక్ గన్ని జైత్రిని సంపేసి మొక్కలు చేసి మెడికల్ కాలేజీకి ఇచ్చేసి ఆర్గాన్ డోనర్ అయిపోవాలనుంది సార్. రావు గారు, ఆర్గాన్ డోనర్ అంటే మీ బాడీ పార్ట్స్ దానం చేయడం, పక్కడు అమ్ముకు తప్పడం కాదు. రావు గారు, నా గ్లాస్ కనిపించట్లేదండి. మందేస్తే నాకు 3 చేతులు వచ్చాయండి. చిలిపి. నీరజ గారు, మీరా మాతో మంత అవుతారా? ఏ, నేను మీతో తాగకూడదా? నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. నేను డౌన్ టు ఎర్త్, తెలుసా? మీరు ఎర్త్ మీద పడినప్పుడే ఎర్త్ కేక్ వచ్చి ఉంటది. ఆయన మీ బయోపిక్ తీస్తున్నానా? మీ అలవాట్లు మీ అభిరుచులు మాకు చెప్తున్నారు. పోనీలేవండి సార్, తాగనివ్వండి. ఈ మధ్య ఆడవాళ్ళు కూడా మంత తాగుతున్నారు కదా. రావు గారు, మీకు మైండ్ పనిచేయట్లేదండి. ఆవిడ మామూలుగా ఉంటేనే మృగంలా బిహేవ్ చేస్తుంది. అదే మందేసిందంటే మరణప్రదంగానే సార్. చిలిపి. నీరజ గారు, బొగ్గ మీద కొట్టకండి. ఏదో పుచ్చిపోయిన పట్టకరతో లాగుతున్నట్టుంది. ప్రసాద్ గారు, స్విమ్ చేస్తూ మందేస్తే భలే ఉంటదండి. ప్రసాద్, నేను కూడా స్విమ్మింగ్ చేస్తా. లేవు, హైదరాబాద్ లో సముద్రాలు లేవు, స్విమ్మింగ్ పూల్సే ఉన్నాయి. పొరపాటున మీరు పూల్లో దూకితే ఏ బ్లూ వేలో వచ్చిందని జనాలు భయపడి పారిపోతారు. అప్పట్లో మా కోనసీమలో చెరువుల్లో ఈత కొట్టేదాన్ని, తెలుసా? మరే తమర దాడికి తట్టుకోలేక పంట పొలాల్లోకి వరదలు వచ్చి అదృష్టి వల్ల ఆ సంవత్సరం పంటలు పండలేదని పేపర్లో వచ్చింది, తెలుసా? చిలిపి. అమ్మా నీరజ గారు, అన్నిసార్లు కొట్టకండి. పొరపాటున మెడ విరిగిపోయి ఫేస్ వెనక్కి వెళ్ళిపోయిందంటే మూతి ముడ్డి ఒకవైపుకే ఉంటాయి. మార్కెట్లో కొత్త జంతువు వచ్చిందని నన్ను తీసుకెళ్లి మ్యూజియంలో పెడతారు. ప్రసాద్, సముద్రం ఒడ్డున అలలు మన కాళ్ళని తాకుతూ ఉంటే, అక్కడ వెన్నెల మన ఇద్దరం కూర్చొని డిన్నర్ చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది? ఇసుకొచ్చి ప్లేట్లో పడద్దండి. పొట్లాలు అమ్ముకునేవాడిలా నేను, జొన్న కంకులు కాల్చుకునే దానిలా మీరు ఉంటాం. అర్ధరాత్రి పూట ఎవడైనా చూసాడంటే సముద్రం ఒడ్డుకి స్వర్శాప కొట్టుకొచ్చిందని వాలేసి మిమ్మల్ని ఎత్తికి వెళ్ళిపోతాడు. దరిద్రం వదిలిపోతాడు. పాపం ఆవిడ ఎందుకు సార్ కామెంట్ చేస్తారు? రావు గారు, మీరు ఫ్లోలో నీరజ గారు సపోర్ట్ చేస్తున్నారు, తెలుసా? ఫ్లో అంటే గుర్తొచ్చిందండో. ఇప్పుడు మందేశారు కదా, మందాకనే మడతడిపోద్దేమో. అదే సార్ నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ ఫేసులు చూడగానే పోనకాలు వచ్చేస్తున్నాయి సార్ నాకు. ఇప్పుడు మందేస్తున్నా నా పరిస్థితి ఏంటో ఇంటికి వెళ్తే. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు గవర్నమెంట్ సంపాదించేస్తున్నా. అది నా బాధ.